ఇప్పుడు ఈ సాంగ్ పాడిన తర్వాత మీకు ఏమైనా అప్రోచ్ వచ్చిందా? ఇంకా మా సినిమాలో ఏమైనా పాడండి, లేదంటే మా దీంట్లో పాడండి అని చెప్పి అలాగా? ఎందుకంటే నాకు మొదటగా హైదరాబాద్ నుంచి ఛానల్లో అవకాశం వచ్చింది ఇంటర్వ్యూ అని. ఓకే. నేను ఇంటర్వ్యూ చెల్లిన తర్వాత ఫోన్ వచ్చింది, నాగబాబు గారు రమ్మంటున్నారని ఎన్మీడియా నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. ఫోన్ వచ్చేకాడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఎన్మీడియాలో ఇంటర్వ్యూ సమయంలో చరణార్జున్ గారు తెలుసా అని యాంకర్ గారు అడిగారు. ఆయన తెలియని వాడు ఎవరు ఉంటారమ్మా, కమ్మని పాటలు ఉన్నాయి ఆయన, నువ్వో రాయి నేను శిల్పి, మెరుపై సాగరా, ఇట్లాంటి పాటలు ఉన్నాయి కదా, ఆయన తెలుసు అనేసరికి ఆయనతో మాట్లాడతారని ఆ కాలు కలిపిన తర్వాత చరణార్జున్ గారు, మీకోసం వెతుకుతున్నానండి నేను నంబర్ కోసం, మీ పాట నేను కూడా విన్నాను, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి మ్యూజిక్ స్టూడియోకి రమ్మన్నారు. ఓకే. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా ఒక మూవీ తీస్తున్నారు, ఏ చికిత్తా అని పేరు. ఓకే. గరుడు వేగాంజీ గారి నిర్మాత, ధనరాజు గారి డైరెక్టర్. ఆ మూవీలో వినాయకుడు పాట ఒకటి ఉంది మన తెలంగాణ స్లాంగులో. ఓకే. ఆ పాట మీరు పాడాలని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారిని నిర్మాతని పిలిపించారు. కొండల స్వామి గారు పాడుతున్నారు, మీకు ఇష్టమని అడిగితే అయ్యో మేము కూడా ఆ పాట వింటున్నాం, ఆయనకి అభిమానులు అన్నారు. ఆ పాటకి ఛాన్స్ ఇచ్చారు. ఒక పల్లవ వరకు పాడాను. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోదాము కర్లపాలెం అనుకునేసరికి నాగబాబు గారు ఉండమన్నారు, మిమ్మల్ని రేపు కలుస్తారని చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత పెద్ద ఆయన అడిగాడని ఉన్నాం. ఉన్న తర్వాత తెల్లారి ఉదయం 11 గంటలకి లైవ్ స్టూడియోలో నాగబాబు గారు, సినిమా యాక్టర్ భరణి గారు, మొగల్ రేకులు సాగర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత నాగబాబు గారు కూడా ఆ పాట వినకుండా ఉండలేకపోతున్నాను, అసలు ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ గారు భగవంతుడు అంటే ఇష్టం, చిరంజీవి గారికి ఇష్టం, నేను అసలు దేవుడిని నమ్మనయ్యా, కానీ రాముడు నా హీరో, కానీ ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓ 10,000 రూపాయలు గిఫ్ట్గా కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరేనండి అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ రావటం. అయితే అన్ని చోట్ల పిలుస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు. మన 30వ తారీఖు మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాళ్ళ మంగళగిరి జైబేరి క్యాపిటల్స్లోకి పిలిపించి సన్మానం చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేద పండితులు చేశారు. నిన్న మా ఊర్లో కాళికంబ వీరభద్ర స్వామి దేవస్థానంలో సన్మాన కార్యక్రమం చేశారు. ఇంకా కొంతమంది పిలుస్తూనే ఉన్నారు. ఇంతటి మహద్భాగ్యం ఎన్ని జన్మలు ఎత్తి తీర్చుకోవాలి శ్రీరాముడికి చెప్పండి. ఇటువంటి స్థితి కోసం మహామకులు కొన్ని 40 సంవత్సరాల నుంచి తపస్సు చేసి పాటలు పాడి, నేనేదో గొప్ప గాయకుడిని కాదు, మహామకులు ఉన్నారు. అంతటి మహామకులు ఉండగా నాకు ఈ అవకాశం దక్కటం అది పరమ భాగ్యంగా భావిస్తానమ్మా నేనైతే. రాములు వారు ఇచ్చిన గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ అనుకోవచ్చు. ఈ పాట వెనుక మీరు చాలా కష్టపడి ఉంటారు. దీనిపైన కంపోజ్ చేయడం కానీ ఇవన్నీ వెనుక జరిగిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా వర్క్ జరిగి ఉంటుంది. ఎస్పెషల్లీ మీ అబ్బాయి కూడా, మెయిన్ మీ అబ్బాయి ఎక్కువ కష్టపడి ఉంటాడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ కోసం. సో తర్వాత ఈ సక్సెస్ చూసిన తర్వాత, ఇన్ని సన్మానాలు జరుగుతున్న తర్వాత తన ఫీలింగ్ ఏంటి, మీ బాబు ఫీలింగ్ ఏంటి? మా బాబుకు చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు ఫస్ట్ నుంచి నా గురించి బాధపడిన వాళ్ళు ప్రథమంగా మా అబ్బాయి ఉంటాడు. ఎందుకంటే నాకైతే ఆలోచన లేదు, అంత స్థితి కూడా లేదు. ఒక MP3 సాంగ్ మనం చెయ్యాలంటే 25,000, 30,000, 40,000 దాకా అవుతున్నాయి. క్వాలిటీ స్టూడియోకి వెళ్తే 50,000 పైన. అంత పెట్టే స్థితి, మనం ఆటోలు తోలుకుంటా, మనం బ్రతుకు తెరువు చేసుకుంటా పాటలు చేయించేంత స్థితి లేదు. కాబట్టి నేను వాడి జోలికి వెళ్ళాల. కానీ మా అబ్బాయి మాత్రం మదన పడుతూ ఉండేవాడు, ఏంది అందరి పాటలు మైకుల్లో గుడుల మీద వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఈయన ఇంత బాగా పాడి కూడా గుర్తింపు లేకపోతుంది. అప్పటికే ఆ జిల్లా 2 తెలుగు రాష్ట్రాల్లో భజనలు అయితే చేస్తున్నా కానీ ఎక్కడ మన పాటలు మోగేది లేదు. ఆ బాధ మాత్రం మా అబ్బాయికి ఎప్పుడు ఉంది. అయితే తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్ అనమాట. వాడి మనసులో మా నాన్న ఇట్లా ఉండాలి అని ఎట్లయితే కోరుకున్నాడో, నిర్ధారించుకున్నాడో, శ్రీరాముడు విన్నాడు, నా ద్వారా పాటించాడు. ఈ రోజు జనమందరి చేత నృత్యం చేయిస్తున్నాడు. అంతే. రాముడికి వినిపించేలా మీ అబ్బాయి గట్టిగా అడిగాడు. ఈ రోజు మీ గొంతు వినిపించేలా రాముడు చేస్తున్నాడు. అవును. తను ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంత సక్సెస్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గౌరవం ఉందమ్మా. అంతకుముందు మనల్ని ఏ విషయంలోనైనా ఒక ఆటో తోలే వ్యక్తిని అంత గౌరవంగా ఎవరు పలకరీరు. అవును. ఒరే అంటారు, లేకపోతే స్వామి అంటారు, కొండలు అంటారు. కొండల స్వామి గారు అంటున్నారు. ఆ స్వామిని తీసుకొచ్చి నాకు చేర్చి చాలా గౌరవంగా, అసలు మా ఊళ్ళో అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంత గర్వపడుతున్నారు వాళ్ళు. నా వల్ల కర్లపాలెనికి పేరు వచ్చిందని ఉప్పొంగిపోతున్నారు వాళ్ళు.
ఇంకా ముందు ముందు ఇటువంటి పాటలు రాబోతున్నాయండి మీ కంపోజిషన్? బ్రహ్మాండమైన పాట హనుమ జయంతికి ముందే వస్తుందమ్మా. ఓకే. ఈసారి వేసే పాట మామూలుగా ఉండదు, ఎందుకంటే మనం ఇంతకు ముందు ఎక్కడంటే అక్కడ చేయించాం, ఈసారి అది చేయం. ఈ పాట ఒక ఎక్స్పెక్టేషన్ పెంచిన తర్వాత దానంత కాకపోయినా దానికి ఈక్వల్గా ఉండాలి. ఈసారి పాడబోయే పాట హిందువుల గురించే పాడుతున్నాం, ఎందుకంటే అది కూడా మీకు చెప్తున్న ఛానల్లో, హిందువులు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ప్రకృతి మొత్తం భగవంతుడు మనకు ప్రసాదించిన వరం. ఈ అంతటి ఇచ్చేటువంటి ప్రకృతిని మనం ప్రేమించాలి, దాన్ని పూజించాలి, దేవుడిగా భావించాలి. అందుకనే మా బాబే రాశాడు ఈ పాట. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం అని ఒక లైన్ రాశాడు. ఓకే. రాళ్లకు మొక్కేటి హిందువులంరా, ఆ రాళ్లే కట్టింది నీ గృహమూరా, ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్టులు నిలిపింది నీ ప్రాణమురా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము, ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం, దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అసలు అంటే తను ఎక్కడైనా నేర్చుకున్నాడా పాటలు ఎలా రాయాలి? అసలు సంగీత పరిజ్ఞానం మా అబ్బాయికి లేదండి, అది స్వతహాగా భగవంతుడిచ్చిన వరం. వాడు అనౌన్స్మెంట్కి వెళ్తాడు మైక్ ఆటోలో, ఓకే. మధ్యలో ఎక్కడన్నా వాడు ట్యూన్ చేసుకునే క్రమంలో ఏమైనా పదాలు వచ్చాయనుకోండి వెంటనే మొబైల్లో రికార్డ్ చేసుకుంటాడు. ఓకే. ఇంటికి వచ్చి నాన్న ఈ పల్ల వచ్చింది ఈయన అంటాడు. ఇక ఆ పల్ల వింటాను, విన్న తర్వాత పదాలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి మా వాడు రాసే పదాలు, అర్థమవుతుంది బాగుందయ్యా అని చెప్తా. తర్వాత చరణం ఎట్లుంటే బాగుంటుంది నాన్న అంటాడు. ఇద్దరం కూర్చుంటాం, వాడి పరిధి మేరకు ఎక్కువగా రాస్తాడు. ఏదైనా తెలియని పదాలు ఉన్నాయనుకోండి, నేను రామాయణం భారతం భగవద్గీత ఇవన్నీ కూడా చదువుతూ ఉంటా ఖాళీ ఉండేటప్పుడు. ఆ ప్రాసకు తగ్గట్టుగా అందులో ఉండే భావాలు చెప్పుకొని ఇద్దరం కంపోజ్ చేసుకున్న తర్వాత అందులో లోటుపాట్లు ఏమున్నాయని చెప్పి మా కీబోర్డ్ మాస్టర్ శ్రీనివాస్ వచ్చినప్పుడు ఈ రాగంలో ఇది వస్తుందా రాదా ఆయన సలహా కూడా తీసుకున్న తర్వాతే దాన్ని సాంగ్ తయారు చేస్తాం. నిజంగా సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందండి. ఇది కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే చేపిస్తున్నాం ఈ పాట, ఎందుకంటే క్వాలిటీగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నాయి చూసారుగా, ప్రతి హిందువుని ప్రేరేపించాలి, అవును, ఐక్యత చేయాలి, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేది మా ఉద్దేశం. అది హిందువుగా పుట్టడం వరం, చచ్చిపోవటం కూడా వరమే నా ఉద్దేశం. అయితే చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు, చాలా బాగా పాడారు. మీ అబ్బాయి చాలా చాలా బాగా రాశాడు. ఈ సాంగ్ కూడా తప్పకుండా సూపర్ సక్సెస్ అయి తీరుతుంది.